నౌకాకు 19 కోట్లు. అర్మూజ్ దాటే చమురు నౌకలకు ఇరాన్ అధికారిక టోల్ ఫీజ్. భలే దెబ్బ కొట్టిండా ఇరానోడు. జలసంధి దాటేందుకు ఛార్జీల వసూల్, అది ఇరాన్ కరెన్సీలోనే చెల్లించేలా నిబంధనలు. అమెరికా ఇజ్రాయెల్ నౌకలపై పూర్తి నిషేధం. నేటి నుంచి యాపిల్, మైక్రోసాఫ్ట్, టెస్లా సంస్థలపైన దాడులు. 18 అమెరికా కంపెనీలకు ఐఆర్జీసీ హెచ్చరిక. ఇస్పాహాన్లో బంకర్ బాస్టర్ బాంబులతో విరుచుకుపడిన అమెరికా. కీలకమైన అణు రక్షణ కేంద్రాలకు నష్టం. భారీ పేలుళ్ల వీడియోను పోస్ట్ చేసిన ట్రంప్. గల్ఫ్ దేశాలపై ఇరాన్ దాడులు ముమ్మరం. దుబాయ్ తీరంలో కువైట్ చమురు నౌకకు మంటలు. ఇవిగా మొత్తానికి ఏం చేసినట్టు ఇప్పుడు ట్రంప్ ఇరాన్ను ఎట్లా చేసి దారికి తీసుకొచ్చుకోవడానికి మాటల ద్వారానే ఎక్కువ దాడి పెంచుతుండ్రు. ప్రపంచానికి మనం చదువుతున్న వార్తల ద్వారా కావచ్చు, వీటి ద్వారా కావచ్చు, ట్రంప్ ఇంకేదో చేయబోతున్నాడు అన్నట్టు కనిపిస్తున్నప్పటికీ ఇరాన్ ఎక్కడ కళ్ళెం వేయాలో అక్కడ కళ్ళెం వేసింది. కానీ అమెరికా కూడా ఏమాత్రం తగ్గకుండా దాడులను ఇంకా ఉధృతి చేసే ప్రయత్నమే చేస్తాను. ఎంత ఈ అర్మూజ్ను ఈ జలసంధి దగ్గర ఇట్లా పెట్టింది. ఇప్పుడు మనం కదా వాహనాలు దాటిపోవాలంటే టోల్ ఫీజు వసూలు చేసినట్టు వీడు ఏకంగా ఈ అర్మూజ్ జలసంధి పైనే టోల్ ఫీజు పెట్టిండు. యుద్ధం వల్ల జరిగిన ఆర్థిక నష్టాన్ని మొత్తం ఈ జలసంధి ద్వారానే తీర్చుకోవాలనే ఆలోచనకి ఇరాన్ వచ్చినట్టుగా కూడా మనకు కనిపిస్తుంది. 19 కోట్లాట. ఒక్క నౌక దాటాలంటే 19 కోట్లాట. ఇక మరి ఎన్ని నౌకలు రోజు రాకపోకలు సాగిస్తాయో కూడా చూడాలి. ఈ ఏఐ వీడియోల ద్వారా ఏం చేసిందంటే ఇక్కడ చనిపోయిన కమేని కూర్చుంటాడు. మన భారత్ నౌక వేసుకొని రాగానే లేపుర్రి అంటాడు రూపాయి తీసుకోకుండా. ఇక వేరే దేశాలు నౌకలు వేసుకొని రాగానే ఇది ఓపెన్ చేస్తాడు. ఇజ్రాయేలును అమెరికా రాగానే షూట్ చేస్తాడు. అట్లా ఏఐ వీడియోలను ఇరాన్కు మద్దతు పలికే వాళ్ళు ఏఐ వీడియోలను తయారు చేసి సోషల్ మీడియాలో వదిలిపెడుతున్నారు. మొత్తానికి అమెరికా మాత్రం ఇరాన్ ఆర్థిక వ్యవస్థలకు కేంద్రమైన వాటి మీద దాడులు చేస్తూ వాటిని చిన్నాభిన్నం చేయాలని చూస్తుంది. ఇరాన్ ఏమో ఏమాత్రం తగ్గకుండా ఈ అర్మూజ్ ద్వారా వెళ్ళే నౌకల మీద ఆదాయాన్ని సమకూర్చుకోవాలనే ఆలోచనకు ఇరాన్ వచ్చింది. ఇది ప్రపంచం మీద చాలా పెద్ద దెబ్బ అయితే పడబోతున్నది. ఎందుకంటే చర్చలు ఇటు సఫలమైతలేవు, అటు విఫలమైతలేవు. పూర్తిగా విఫలమైన యుద్ధం తీవ్ర స్థాయికి పోయి ఏదో ఒక కాడ ఆగుతుంది. యుద్ధం ఎల్లకాలం జాగది. ఎవరో ఒకరు యుద్ధంలో ఓడడము గెలవడము జరుగుతుంది. యుద్ధం ఓడడం గెలవడం కాకపోయినా సయోధ్య ద్వారా చర్చల ద్వారా ఒక ఆలోచనకు వచ్చినా మంచిగా ఉండేది. ఈ చర్చలు విఫలమైతలేవు, సఫలమైతలేవు. కాబట్టి మొత్తం చమురు మీద ఆధారపడి ప్రపంచ వ్యవస్థ మొత్తం నడుస్తుంది. కాబట్టి ఈ చమురు మీద ఆధారపడి అన్ని కంపెనీలు, అన్ని రంగాలు ముడిపై ఉన్నాయి. కాబట్టి ఈ చమురు సంక్షోభం తీసుకొచ్చైనా మనం గట్టెక్కాలనే ఆలోచనలో ఇరాన్ ఉన్నది. కానీ ఇరాన్ని ఎట్లా దెబ్బ కొట్టైనా దారికి తీసుకొచ్చుకోవాలని ట్రంప్ ఆయన మొండి పట్టుదల మీద ఆయన ఉన్నాడు. అన్ని నౌకలు పోవడానికి అర్మూజ్ జలసంధి ద్వారా అన్ని దేశాల నౌకలు పోవడానికి అనుమతులు ఇచ్చిండ్రు. కానీ 19 కోట్లు చెల్లించాలి ఒక్కొక్క నౌక. ఒక ఇజ్రాయేల్కు అమెరికాకు పూర్తి నిషేధం ఇచ్చిండ్రు. మిగతా అన్ని దేశాలకు సంబంధించిన నౌకలు మాత్రం హాయిగా పోవచ్చు, రావచ్చు. ఇప్పుడు ఆ ఇతర దేశాలు చమురు తీసుకోపోకుండా, ఇతర దేశాలకు లబ్ధి కాకుండా నేను చెడిపోతే అందరు చెడిపోవాలి, నేను నవ్వుతే అందరు నవ్వాలి, నేను బాగలేకపోతే ఎవడు బాగుండద్దు అనే ఉద్దేశంతో అమెరికా ఏకంగా ఆ చమురు క్షేత్రాల మీదనే దాడులు చేయాలనే ఆలోచనలో అమెరికా ఉన్నది. మీరే వెళ్ళి చమురు తెచ్చుకోండి, ఇకపై మీకోసం మీరు పోరాడాలి. యూకే సహా యూరప్ దేశాలపై ట్రంప్ ఫైర్. ఎవరి కోసం మేము యుద్ధం చేయం రాబాయ్, మీ చమురు మీరే తెచ్చుకోవాలని యూరప్ దేశాలకు ట్రంప్ ఓ హెచ్చరిక జారీ చేసినట్టున్నాడు. ఎందుకంటే యూకే దేశాలతో పాటు నాటో దేశాలు కూడా ఇరాన్ మీద యుద్ధానికి దిగాలి, ఇరాన్ను నిలువరించాలి, ఇరాను మన మాట వింటలేదు, మీరు వస్తారా యుద్ధానికి రారా అని మొన్న ట్రంప్ ఒక మాట అన్నాడు. వాళ్ళ దగ్గర నుంచి ఎలాంటి సమాచారం లేదు, వాళ్ళ దగ్గర నుంచి ఎలాంటి సమాధానం లేదు.